గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఫైనల్ బీఎస్సీ అప్ టు పేపర్. ఈరోజు మనం ప్రాపర్టీస్ ఆఫ్ అమైనో యాసిడ్స్ యొక్క లక్షణాలు మరియు వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ గురించి నేర్చుకుందాం. అది ఇంతకు ముందు క్లాస్లో మనం బయోమాలిక్యూల్స్ ఇదంతా కూడా మనకి బయోమాలిక్యూల్స్లో పార్టే ఫస్ట్ యూనిట్ అండి. ఇది బయోమాలిక్యూల్స్లో ఇది ఒక పార్ట్స్. అందులో మనం బయోమాలిక్యూల్స్ క్లాసిఫికేషన్లో చేసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఇలా మనం క్లాసిఫై చేసుకుని చెప్పుకున్నాం. అందులో కార్బోహైడ్రేట్స్ యొక్క లక్షణాలు మరియు వర్గీకరణ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రోటీన్ క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం, అందులో ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. అందులోనే ఈ అమైనో యాసిడ్స్ అమైనో ఆమ్లాల యొక్క ప్రాపర్టీస్, అండ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ గురించి మనం తెలుసుకుందాం. అంటే అమైనో ఆమ్లాల లక్షణాలు మరియు వర్గీకరణ. అయితే ఇక్కడ మనం అసలు ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సిపిఎల్. అయితే ఇక్కడ ప్రోటీన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రోటీన్స్లో మేజర్గా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ ఇవి ముఖ్యమైన కారకాలు. రసాయనిక లేదా జీవ సంబంధిత అంటే జీవక్రియలు జరపడానికి కారకాలు. అసలు ఈ వీటితో సత్సంబంధం లేకుండా అసలు ఏ ప్రోగ్రామ్ జరగదు. ప్రోటీన్స్ అనేవి ఎలా ఆల్రెడీ మనం ప్రోటీన్ గురించి చెప్పినప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పుకున్నాం. బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఇటుకలు, మన భాషలో తెలుగులో ఇటుకలు. అందుకని ఈ ప్రోటీన్స్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్, క్రియాత్మక మరియు నిర్మాణాత్మక విభాగాలుగా జీవి యొక్క శరీర దేహానికి నిర్మాణాత్మకంగాను ఇటుగాను చెప్పుకుంటాం. అయితే ఇందులో ఈ ప్రోటీన్స్ యొక్క విడివిడి భాగాలనే మనం అమైనో ఆమ్లాలు అంటే ప్రోటీన్స్ని బద్దలగొడితే అది మనం క్లాస్లో చెప్పుకున్నాం. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ నుంచి అమైనో యాసిడ్స్ ఇలా చెప్పుకున్నాం. అంటే ప్రోటీన్స్ అనేవి బాగా అధిక అనుభవం లేదని మనం వాస్తవాలు చెప్పుకున్నాం. ఇలాంటి ఈ ప్రోటీన్స్లో ప్రైమరీ, సెకండరీ, ఇలా మన ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని చెప్పుకున్నాం కదా. ఈ ప్రైమరీ అంటే ఇలాంటి ప్రోటీన్స్ సంశ్లేషణ చెందిన తర్వాత ఏర్పడినటువంటి నిర్మాణాలనే అమైనో యాసిడ్స్ అంటాం, లేదా అమైనో ఆమ్లాలు అంటాం. అయితే జీవి శరీరంలో అమైనో ఆమ్లాలు అనేవి చాలా ముఖ్యమైన పాత్రని లేదా రోల్ని పోషిస్తాయి అన్నమాట. అయితే మానవుడికి అవసరమైనటువంటి 8 రకాల మానవుని యొక్క దేహానికి అవసరమైనటువంటి 8 రకాల అమైనో యాసిడ్స్ రోజ్ అనే శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. అంటే మొత్తం అమైనో యాసిడ్స్ 20 గ్రూప్స్. ఈ 20లో
మనకి ముఖ్యంగా 11 లేదా 8 ఇలా మనకు అవసరం అవుతాయి. అయితే శరీరానికి అవసరమైనటువంటి 8 రకాల అమైనో యాసిడ్స్ని మనకి రోజైనా శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. అయితే ఈ ప్రోటీన్స్లో మనకు ముఖ్యంగా ప్రోటీన్లో భాగమే కదా. అయితే ప్రోటీన్లో ముఖ్యంగా ఈ క్రియాత్మక నిర్మాణాలనేటువంటి ఈ బిల్డింగ్ బ్లాక్స్ లేదా శరీర దేహానికి లేదా దేహం నిర్మాణానికి ఏర్పడడానికి అవసరం. అయితే ప్రోటీన్లు బాగా పెద్దవే. ఎలా ఎందుకో పోలిస్తే పెద్దవి? కార్బోహైడ్రేట్స్ మరియు కొవ్వులు, అంటే పిండి పదార్థాలు మరియు కొవ్వుల కన్నా అనుపాతంలోనూ పరిమాణంలోనూ ప్రోటీన్లు అనేవి పెద్దవి. అయితే ప్రోటీన్లు బ్రేక్ డౌన్ చేస్తే లేదా సంశ్లేషణ గమనించబడితే ఏర్పడే నిర్మాణాలనే మనం అమైనో ఆమ్లాలను చెప్పుకున్నాం. అయితే అమైనో ఆమ్లాల్లో ప్రకృతిలో లభించే ఈ అమైనో ఆమ్లాలు అనేవి ప్రకృతిలో లభించేవి 20 అమైనో యాసిడ్స్, 20 రకాల అమైనో యాసిడ్స్. ఇందులో మనకి 8 నుంచి 11 శరీరానికి బాగా అవసరం. అయితే ఈ అమైనో యాసిడ్స్ అనేవి మనకి ఆహార రూపంలో, ముడి పదార్థాల రూపంలో, అంటే తీసుకునే ఆహారం ముడి పదార్థాల రూపంలో లభిస్తాయి. మిగతా అమైనో ఆమ్లాలు శరీరంలో ఉన్నటువంటి కణం, అది వివిధ రకాల కణాలని చెప్పుకోవాలి. వివిధ రకాల కణాలు వాటిని ఉపయోగిస్తాయి. విడుదల చేస్తాయి. అయితే ఏదైతే ఈ నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ విధమైన నిర్మాణాలు చూసినా మనకి ఈ ప్రోటీన్స్ అని ఈ అమైనో ఆమ్లాలు ఉపయోగపడతాయి. అయితే జీవుల్లో ఉత్పత్తి కానటువంటివి ఆహార పదార్థాల రూపంలో మన శరీరానికి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇవి అమైనో. అయితే అమైనో యాసిడ్స్లో ఉండే అమైనో యాసిడ్ యొక్క లేదా అమైనో ఆమ్లం యొక్క సాధారణ నిర్మాణం చూసుకుంటే, అమైనో యాసిడ్ యొక్క సాధారణ నిర్మాణం చూసుకుంటే కార్బన్ మరియు హైడ్రాక్సిల్ గ్రూపు, ఎమినో గ్రూపు, రాడికల్ లేదా ఆర్ గ్రూప్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ హైడ్రాక్సిల్ గ్రూపు, ఎమినో గ్రూపు, దీన్ని హైడ్రాక్సిల్ గ్రూప్ అంటాం. కార్బాక్సిల్ గ్రూప్, దీన్ని కార్బాక్సిల్ గ్రూపు, దీన్ని అమినో గ్రూపు, ఇది హైడ్రాక్సిల్ గ్రూపు, ఇది ఆర్ రాడికల్. ఇది జనరల్ స్ట్రక్చర్ అన్నమాట. సాధారణ నిర్మాణం. అయితే ఈ అమైనో యాసిడ్లో ఒక కార్బాక్సిల్ గ్రూప్ అనగానే ఇది కార్బాక్సిల్ గ్రూపు, కార్బాక్సిల్. తర్వాత ఇది ఎమినో గ్రూప్, ఇది ఆర్ పెప్టైడ్ గ్రూప్, ఇది రాడికల్ గ్రూప్స్ అని కూడా అంటాం. ఆర్ గ్రూప్, ఇది ఆర్ గ్రూప్. అయితే ఇక్కడ డైసల్ఫైడ్ లేదా పెప్టైడ్ బంధాలతో బంధించబడినటువంటి నిర్మాణం. అయితే NH2 అదే ఎమినో గ్రూప్ అనేది చూసుకుంటే ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ దీనికి ఎలా ఉంటుందంటే NH గ్రూపు బేస్ నేచర్, అంటే క్షారత్వాన్ని కలిగి ఉండి ప్రోటాన్స్ని స్వీకరిస్తుంది. ప్రోటాన్స్ అంటే H+ ప్రోటాన్స్. తర్వాత కార్బాక్సిల్ గ్రూప్ ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అయాన్స్ని దానం చేస్తుంది. అయాన్స్ని దానం అంటే H- అన్నమాట. H- అయాన్స్ని దానం చేస్తుంది. ఇక్కడ అదే అయాన్స్ అంటే ప్రోటాన్స్ దానం చేస్తుంది.
దాన్ని H మైనస్గా అంటారు. ఇలాగా ఉండే ఈ ఎమైనో ఆమ్లాల యొక్క స్ట్రక్చర్ని ఇలా అయాన్స్ని తీసుకోవడం, ప్రోటాన్స్ని తీసుకోవడం, ప్రోటాన్స్ని దానం చేయడం కలిపి ఏమంటామంటే జ్విట్టర్ అయాన్స్ అంట. జ్విట్టర్ అయాన్లు ఏమంటారు జ్విట్టర్ అయాన్స్ అని అంటారు, అయాన్ అంటారు. ఇది సాధారణ నిర్మాణం. ఈ సాధారణ నిర్మాణంలో ఎమినో యాసిడ్ యొక్క అయాన్లు అదే ప్రోటాన్లు దానం చేసుకోవడం, ప్రోటాన్లు తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ 2 నుంచి 10 ఎమినో యాసిడ్స్ యొక్క బంధం, ఎమినో యాసిడ్స్ యొక్క బంధం కలిసి ఏర్పడితే వాటిని పెప్టైడ్ బంధాలు అంటాం. పెప్టైడ్ బంధం అంటాం. 10 నుంచి 100 ఎమినో యాసిడ్స్ బంధం ఏర్పడితే వాటిని ప్రోటీన్స్ అంటాం. చూసారు, అంటే చిన్న నిర్మాణాలు కలిపితే పెప్టైడ్ అని, అలాంటి పెప్టైడ్ బంధాలన్నీ కలిస్తే ఏర్పడితే ప్రోటీన్స్ అని అంటాం. అయితే ఇక్కడ పెప్టైడ్ బంధాలు అనేది జలవిశ్లేషణ గావించబడి లేదా చెంది ఏం చేస్తాయి అంటే ప్రోటీన్లు జీర్ణం అవుతాయి. ఇలా ఎప్పుడైతే పెప్టైడ్లు జలవిశ్లేషణ చెంది ఏంటంటే ప్రోటీన్లుగా జీర్ణం కాబడతాయి అన్నమాట. అయితే ఇక్కడ జీర్ణమయ్యే సమయంలో ఏం చేస్తాయంటే కార్బన్ నైట్రోజన్ బంధాలు విడిపోవడం, అలాగే నీటి యొక్క అయాను యాడ్ అవ్వడం, నీటిలో హైడ్రాక్సిల్ బంధం విడిపోవడం, అంటే ఇక్కడ ఎప్పుడైతే పెప్టైడ్ బంధాలు జలవిశ్లేషణ చేసి ప్రోటీన్లు జీర్ణం అవుతాయో ఆ ప్రోటీన్లో కార్బన్ నైట్రోజన్ బంధం విడిపోయి అలాగే నీటిలో హైడ్రాక్సిల్ బంధం విడిపోయి ఎలా ఏర్పడతాయంట, ఎప్పుడైతే విడిపోయి ఏం చేస్తాయంట నీటిలో హైడ్రాక్సిల్ బంధం ప్లస్ కార్బన్ ప్లస్ ఈ కార్బన్తో కలిసి హైడ్రోజన్ నైట్రోజన్తో కూడా కలిసి మళ్ళీ నైట్రోజన్తో కలిసి ఏర్పడతాయట పెప్టైడ్ బంధాలని ఏర్పరచును. ఎన్ని కలిపి ఏర్పడతాయంట పెప్టైడ్ బంధం ఏర్పరుస్తాయి. ఇది సాధారణ లక్షణాల్లో చూడాలి. తర్వాత ఇవన్నీ నిర్మాణాలు జీవికి అంటే మానవులకు కావాల్సిన జీవరాశులకు కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ అనేవి విభిన్న పద్ధతుల్లోని విభిన్న ఆహార పదార్థాల్లో మనకు లభ్యమవుతే ఈ ప్రోటీన్లు ఎలాగా సమరీ చూద్దాం. ప్రోటీన్లు అంటే జీర్ణక్రియ ప్రక్రియ జరుగుతుంది కదా, ప్రోటీన్లు ఎంజైమ్స్, ప్రోటీన్లు అన్నీ కూడా డైజెస్ట్ అవ్వాలంటే సంశ్లేషణగా ఉంచబడాలంటే ఎంజైమ్ కానీ ప్రోటీయేజ్లు అనే ఎంజైమ్స్ ఈ ప్రోటీయేజ్లు అనే ఎంజైమ్స్ తర్వాత ప్రోటీయేజ్లుగా మారి ఏమవుతాయి పెప్టైడ్స్ అనేది మనం చూసుకున్నాం. పెప్టైడ్ ఎలా మారుతాయి పాలీసాకరైడ్స్ ఎలా మారుతాయి ఎమినో ఆమ్లాలు. ఇది ప్రోటీన్ యొక్క నిర్మాణం. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ అమైనో యాసిడ్స్. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ అంటే ఎమైనో ఆమ్లాల వర్గీకరణ ఎలా జరిగింది అంటే కార్బాక్సిలిక్ గ్రూప్ ఆధారంగా ఏదైతే కార్బాక్సిలిక్ గ్రూప్ ఉందో ఆ కార్బాక్సిలిక్ గ్రూప్ ఆధారంగా ఎమైనో యాసిడ్స్
యాసిడ్స్ని 6 వర్గాలుగా విభజించడం జరిగింది. మరి ఇంకో 7వ వర్గం ఉంది. ఆ 7వ వర్గం దేని ఆధారంగా వర్గీకరించారంటే అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. 7వ వర్గం జీవనక్రియ ఆధారంగా. కాబట్టి మనకి కార్బాక్సిలిక్ గ్రూప్ ఆధారంగా అమైనో యాసిడ్స్ అనేవి 6 వర్గాలు. ఈ 6 వర్గాలు ఏంటో నేర్చుకుందాం. ఈ 6 వర్గానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా ఉంటాను. మనకి వీడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే రైట్ అబౌట్ ది ప్రాపర్టీస్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ లేదా అంటాడు, లేదా అమైనో ఆమ్లాల యొక్క ధర్మాలు మరియు వర్గీకరణ గురించి రాయని అడుగుతాడు. ఏదైనా షార్టర్ ఎస్ఏ కింద అడగడం జరిగింది. ఈ 6 వర్గాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ మోనో ఎమినో కార్బాక్సిలిక్ ఆమ్లం ఇది ఒకటి. రెండో గ్రూప్ మోనో ఎమిన్ డై కార్బాక్సిలిక్ ఆమ్లం. మోనో డైలో కార్బాక్సిలిక్ ఆమ్లం. తర్వాత డే ఎమినో మోనో కార్బాక్సిలిక్ ఆమ్లం. ఫోర్త్ వన్ గంధక సహిత ఎమినో ఆమ్లం. ఫిఫ్త్ వన్ aromatic విషవలయ అమైనో ఆమ్లం. తర్వాత సిక్స్త్ వన్ ఇమినో ఆమ్లం. ఏమైనా ఆమ్లములు. వీటి ఉదాహరణలు అంటే అమైనో యాసిడ్స్లో బాగా సింపుల్ కాంపోనెంట్స్ అంటే బ్రేక్ డౌన్ చెంది అవి శరీర భాగాలకు బిల్డింగ్ బ్లాక్స్ నిర్మాణాత్మక క్రియాత్మక అంశాలుగా మనకి ప్రోటీన్ సంశ్లేషణ గావించబడి అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి. ఆ అమైనో ప్రోటీన్ సంశ్లేషణ మోనోసైక్రేట్స్ తర్వాత అమైనో యాసిడ్స్ అంటే సింప్లిఫైడ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అంటే సంక్లిష్ట పదార్థాలని సరళ పదార్థాలుగా జీర్ణక్రియలో మనకు ఆల్రెడీ జరిగే ప్రాసెస్ అదే. సంక్లిష్ట పదార్థాలని సరళ పదార్థాలుగా విడగొట్టి శరీరానికి అవసరమైనటువంటి భాగాలు ఏదైతే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఇలా డివైడ్ చేస్తుందో ఆ డివైడ్ చేసిన ప్రోటీన్స్ మళ్ళీ సబ్ కాంపోనెంట్స్గా విడగొట్టబడి అవి దేహానికి ఉంటున్నటువంటి భాగాలుగా విభిన్న అంశాలుగా మనకి శరీరానికి ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ ఈ వాటి యొక్క లక్షణాల గురించి మనం పూర్తిగా వివరించి తీయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షనల్ అంటే నిర్మాణాత్మక క్రియాత్మక నిర్మాణాలుగా మనకి ఆల్రెడీ ఈ అమైనో ఆమ్లాలు ఉపయోగపడతాయి. ఇవి ప్రకృతిలో లభించేవంటే జీవిలో కొన్ని మాత్రమే, అంటే తక్కువ మోతాదులో 20లో ఒక 8 మాత్రమే మనకి జీవిలో కణాలు వేరు అమైనో ఆమ్లాలు విడుదల చేస్తే మనకి మిగతా అమైనో యాసిడ్స్ అన్ని కూడా శరీరానికి అవసరమైనటువంటి అమైనో యాసిడ్స్ అన్ని కూడా ప్రకృతి పరంగా అంటే తీసుకునే ఆహార పదార్థాలు లేదా ముడి పదార్థాల రూపంలో మనకి శరీరంలో ఉంటాయి. అయితే మోనో కార్బాక్సిలిక్ ఆమ్లాలకు సంబంధించింది ఏంటంటే లూసిన్, గ్లైసిన్, ఎల్లిన్. లూసిన్, ఎలిన్, గ్లైసిన్,
వాలిన్. తర్వాత దానికి ఉదాహరణ చూసుకుంటే ఆస్పారిక్ ఆమ్లము, గుటమిక్ ఆమ్లము. ఆస్పారిక్ ఆమ్లం, గుటమిక్ ఆమ్లం. తర్వాత మూడోది డయామినో మోనోకార్బాక్సిలిక్ ఆమ్లం చూసుకుంటే డయామినో మోనోకార్బాక్సిలిక్ ఆర్జినిన్ అండ్ లైసిన్. తర్వాత ఈ గంధక సహిత ఎమినో ఆమ్లాలు చూసుకుంటే సిస్టైన్, మెథానిక్. సిస్టైన్, గుటామిక్, మెథియోనిక్. తర్వాత ఏరోమాటిక్ విశ్వలయ ఎమినో ఆమ్లము. ఏరోమాటిక్ తర్వాత ఫినైనెల్లిన్, టైరోసిన్, ట్రిప్టోఫాన్. మెలైన్ ఎలినిన్, టైరోసిన్. ఇవి సంబంధించి. తర్వాత ఎమినో ఆమ్లాలు వీటిని ప్రోలిన్, హైడ్రాక్సిప్రోలిన్. ఇది దీనికి సంబంధించి. ఇంకా మనకి ఏడో దాని గురించి మాట్లాడుతున్నాం కదా, జీవక్రియకి సంబంధించినటువంటి ఏడో గ్రూప్ ఏంటంటే జీవక్రియ నందు ఏర్పడు మాధ్యమిక ఎమినో ఆమ్లాలు. జీవక్రియ నందు ఏర్పడు మాధ్యమిక ఆమ్లాలు అని. ఇవి దీనికి సంబంధించిన అంశం. అయితే ఇక్కడ కార్బాక్సిల్ సంబంధించినటువంటి నిర్మాణం గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ గ్లైసిన్కి వచ్చేసరికి నిర్మాణం చూసుకుంటే అసలు ఎమినో యాసిడ్ నిర్మాణం చూసుకుంటే మనం సి చెప్పుకున్నాం. ఇక్కడ ఆర్, హెచ్, ఇక్కడ ఎమినో గ్రూపు, కార్బాక్సిల్ గ్రూపు. ఇది జనరల్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఆర్ ప్లేస్లో హైడ్రోజన్ ఉంటే దాన్ని గ్లైసిన్గా, అంటే మోనోకార్బాక్సిల్ గ్లైసిన్ ఏదైతే ఉందో గ్లైసిన్ ఆర్ ప్లేస్లో మనకి హెచ్ అనేది హైడ్రోజన్, ఆర్ బాండింగ్ ప్లేస్లో హైడ్రోజన్ అనేది ఉంటే దాన్ని గ్లైసిన్గా మనం చెప్పుకుంటాం. ఆర్ బదులుగా హెచ్ అని ఉంటే దాన్ని గ్లైసిన్గా చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ దాని స్ట్రక్చర్ ఇక్కడ ఆర్ ప్లేస్లో మనం రిప్లేస్మెంట్ చేసి ఆర్ ప్లేస్లో మనం ఇక్కడ దీన్ని హెచ్ కింద రాస్తాం. ఇది గ్లైసిన్. అంటే ఎమినో ఆమ్లాలు ఏర్పడే విధానం గురించి మనం తెలుసుకున్నాం. అదే ఇక్కడ ప్రోటీన్స్ వర్గీకరణ మరియు ఎమినో ఆమ్లాలు ధర్మాలు మరియు వాటి వర్గీకరణ గురించి తెలుసుకున్నాం. తర్వాత మనకి ఇంకా రిమైనింగ్ క్లాసెస్ న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ లిపిడ్స్ ఉన్నాయి. ఆ రెండు అయితే ఫస్ట్ ఇంటి కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ అనండి.